ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఐవీఎఫ్లో కూడా ఏఐ వచ్చేసింది. మీకు ఇప్పుడు ఏఐకి ఇది ఛాలెంజింగ్ అనుకోవాలా, లేదంటే మీకంటే ఇది ఎక్కువ ట్రీట్మెంట్ చేస్తుందా, సక్సెస్ రేట్ ఎక్కువ చూపిస్తుందా? అంటే ఏఐ ఏంటంటే ఇది కొంచెం ఫాస్ట్గా చేస్తుంది. మంత్లీ ఇయర్స్ దాన్ని అనలైజ్ చేసి చేయాల్సిన ప్రాసెస్ అంతా ఫ్యూ మినిట్స్. దానివల్ల ఏంటంటే స్పీడ్ పెరుగుతుంది, దానివల్ల మనకి అనాలిసిస్ ఈజీ అవుతుంది, దానివల్ల సొల్యూషన్స్ ఈజీగా దొరుకుతాయి. ఏఐ వచ్చేసాక సక్సెస్ రేట్ అనేది బాగుంటుందని అంటారా? ఇప్పుడు మామూలుగా ఏఐ లేకుండా చేసే సైకిల్స్లో ఒక్కసారి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే 40 to 50% ఉంది సక్సెస్ రేట్. ఏఐ వల్ల అది కొంచెం ఒక 50-60 అయింది. అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అన్నారు కదా, అసలు డిసడ్వాంటేజెస్ ఏముంటాయి? ఒకటి కాస్ట్, ఒకటి ప్రైవసీ ఇష్యూస్, ఇంకా అది ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది ఇంకా క్లారిటీ లేదు. థర్డ్ థింగ్, మన డేటా మనము ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి బెస్ట్ అవుట్కమ్ వస్తుంది. కంప్లీట్గా ఏఐ వచ్చేసాక మేడం, అంటే మీరు 100% అష్యూరెన్స్ ఇచ్చేస్తారా? నేచర్కి సైన్స్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇప్పుడు ఏ అనేది ప్రతి రంగంలోనూ మనం చూస్తూనే ఉన్నామండి. ఏ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అనేది చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది హాస్పిటాలిటీలో కూడా ఎంటర్ అయిపోయింది ఆల్రెడీ. మరి ఈరోజు మనతో ఉన్నారు స్పెషలిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ రేణుకా మేడం గారు. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఐవీఎఫ్లో కూడా ఎంటర్ అయిపోయింది. మరి ఇది ఐవీఎఫ్లో ఎలా వర్క్ చేస్తుంది, ఎలా హెల్ప్ చేస్తుంది, అసలు దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఐవీఎఫ్లో కూడా ఏఐ వచ్చేసింది. సో అసలు చెప్పండి ఒకసారి, అంటే హ్యూమన్ బీయింగ్స్ అంటే మీకు ఇప్పుడు ఏఐకి ఇది ఛాలెంజింగ్ అనుకోవాలా, లేదంటే మీకంటే ఇది ఎక్కువ ట్రీట్మెంట్ చేస్తుందా, సక్సెస్ రేట్ ఎక్కువ చూపిస్తుందా? అంటే ఇప్పుడు హ్యూమన్ ఇంటెలిజెన్స్ని మించడం అనడానికి ఇంకా టైం పడుతుంది, కానీ ఏదో పాయింట్లో జరగచ్చేమో. ప్రస్తుతానికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఇచ్చే డేటాని బట్టి అది మనం చేసేదైతే మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ మంత్స్ ఇయర్స్ టైం పడుతుంది. ఏఐ ఏంటంటే ఇది కొంచెం ఫాస్ట్గా చేస్తుంది. మంత్స్ ఇయర్స్ దాన్ని అనలైజ్ చేసి చేయాల్సిన ప్రాసెస్ అంతా ఫ్యూ మినిట్స్. సో దానివల్ల ఏంటంటే స్పీడ్ పెరుగుతుంది, దానివల్ల మనకి అనాలిసిస్ ఈజీ అవుతుంది, దానివల్ల సొల్యూషన్స్ ఈజీగా దొరుకుతాయి. సేమ్ ఇది హెల్త్ కేర్లో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు చాలా వాటిల్లో ఇప్పుడు డయాగ్నోస్టిక్స్లో కానివ్వండి, రేడియాలజీలో కానివ్వండి, మనకి నిమిషాల్లో రిజల్ట్ వచ్చేస్తుంది. దాని ప్రెసిషన్ కూడా ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే అవి చాలా వాటికి ఫొటోస్, రిపోర్ట్స్, ఇన్పుట్స్ ఇవ్వటం మూలన అన్ని ఇన్పుట్స్ ఫ్యూ మినిట్స్లో అది చదివేసి మనకి ఫైనల్ మనం ఇచ్చిన ఏదైతే రిపోర్టింగ్ చేయాలో అది కంపేర్ చేసుకొని ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేస్తుంది అనమాట. సో అది నిమిషాల్లో జరిగిపోతుంది కాబట్టి స్పీడ్ అనేది పెరగటము, ప్రెసిషన్ పెరగటం వల్ల మనకి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఇదే టెక్నాలజీ మనకి ఐవీఎఫ్లో కూడా ఇప్పుడు యూస్ చేస్తున్నారు. స్లోగా స్టార్ట్ అయింది, కానీ ఎంతకైనా కొత్తగా వచ్చిన టెక్నాలజీ కాబట్టి ఇనీషియల్గా కొంచెం దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి చూసుకుంటూ ఎక్కడ యూస్ చేయొచ్చు, ఎక్కడ కొంచెం వెయిట్ చేయాలి అనేది చూసుకోవాలి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏఐ తోటి ఇప్పుడు కాస్ట్ కాబట్టి మన సెటప్లో, మన ఇండియన్ సెటప్లో ఆల్రెడీ ఐవీఎఫ్ అనేది కాస్ట్లీ ట్రీట్మెంట్. మనం ఎప్పుడైతే ఏఐని కూడా ఇంక్లూడ్ చేస్తామో ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్లో మనకి ఇంకొంచెం కాస్ట్ పెరిగినా కొంచెం రిజల్ట్స్ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు కనపడుతున్నాయి. ఇంకొంచెం టెక్నాలజీ పెరిగి చీపర్ అయితే ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మనకి ఐవీఎఫ్ దగ్గరకు వచ్చేసరికి డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. సో ఐవీఎఫ్ చేసేటప్పుడు ముందు ఒక కపుల్ని వాళ్ళకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెస్టులు చేస్తాం. టెస్టులు చేసి వాళ్ళకి ఒక బెస్ట్ ప్రోటోకాల్ చూస్ చేయడము, దానికి తగ్గట్టు వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వటము, ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎగ్స్ పికప్ చేయడము, పిక్ చేసిన ఎగ్స్కి ఇక్సీ చేయడము, ఇక్సీ చేసిన తర్వాత ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి కదా, వాటిని ఫ్రీజ్ చేస్తాము, తర్వాత వాటిని ట్రాన్స్ఫర్ చేస్తాము. ఏఐకి ఈ అన్ని స్టెప్స్లోనూ రోల్ ఉంది. ఇక్కడ టెస్ట్ చేయడం దగ్గర నుంచి, సో మనం టెస్ట్లు చేసి పేషెంట్ రిపోర్ట్స్ని ఏఐకి ఫీడ్ చేస్తే, డేటా ఇస్తే ఆ రిపోర్ట్స్ని బట్టి వాళ్ళకి ఏ ప్రోటోకాల్ బెస్ట్, ఏ పద్ధతి ప్రకారం వాళ్ళకి ట్రీట్మెంట్ సక్సెస్ మ్యాక్సిమం ఉంటాయి అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. దాని తర్వాత వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తాం. ఐవీఎఫ్ చేసేటప్పుడు హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తాం. సో ఆ పేషెంట్ డేటాని బట్టి, వాళ్ళ రిపోర్ట్స్ని బట్టి, వాళ్ళ ఫిజికల్ కండిషను, మెడికల్ కండిషన్ బట్టి ఎంత డోసు ఎన్ని రోజులు ఇస్తే ఎంత రెస్పాన్స్ వస్తుంది, బెస్ట్ రెస్పాన్స్ వస్తుంది అనేది ఇచ్చేస్తుంది.
ప్లస్ ఆ పర్టికులర్ కపుల్కి సక్సెస్ ఎంత రావచ్చు ఎస్ అనేది ముందే కొంచెం ఐడియా ఇస్తుంది. సో దానివల్ల మనం ఆ కపుల్తో మాట్లాడి వాళ్ళకి ఓకే అనుకుంటే ట్రీట్మెంట్ ముందుకు తీసుకెళ్ళచ్చు. తర్వాత ఎగ్స్ బయటకు తీసిన తర్వాత ఎగ్ పికప్ అయిన తర్వాత ఇక్సీలో కొన్ని స్టెప్స్ ఉంటాయి. అందులో చాలా మటుకు ఏఐ చేసేస్తుంది ఇప్పుడు. అంటే మనుషుల అవసరం తగ్గిపోయింది, దానివల్ల ఎర్రర్స్ తగ్గుతాయి, కొన్ని మిస్హ్యాప్స్ తగ్గుతాయి. అంటే శాంపుల్ కింద పడిపోవడం, బ్రేక్ అవ్వటం, టైం తగ్గిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. సో ఎప్పుడైతే బయట ఎక్స్పోజ్ అవ్వేది టైం తగ్గుతుందో అప్పుడు మనకి ఎంబ్రియో క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ అనేది బాగుంటుంది. సో స్పీడ్ పెరుగుతుంది. దానివల్ల మనకి ఐక్సీ ప్రాసెస్ కూడా ఆటోమైజ్ అవ్వడం వల్ల క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ వస్తాయి. సో ఎంబ్రియో ఫార్మేషన్ అప్పుడు కూడా వాటిని అబ్జర్వ్ చేయడానికి కూడా ఏఐ వాడుతున్నారు. ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ హ్యూమన్ ఫ్యాక్టర్ అనేది ఉండదు. మామూలుగా ముందు ఏం చేసేవాళ్ళు అంటే ఎగ్స్ని ఫర్టిలైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే చూసేవాళ్ళు, 24 hours తర్వాత ఎన్ని ఎగ్స్ ఫర్టిలైజ్ అయ్యేవి. తర్వాత 3వ రోజు చూస్తారు ఎన్ని ఎంబ్రియోస్గా మారుతున్నాయి. మళ్ళీ 5వ రోజు చూసేవాళ్ళు. ఈ మధ్య గ్యాప్స్ మిస్ అయిపోయేవి. తర్వాత ఇంకొన్ని మెషిన్స్ వచ్చాయి, దాంట్లో ఏంటంటే రికార్డింగ్ అయ్యేది. రికార్డింగ్ అయినవి తర్వాత నెక్స్ట్ డే వచ్చో తర్వాత ఎప్పుడన్నా వచ్చి ఆ రికార్డింగ్స్ చూసుకునేవాళ్ళు. ఈ ఏ వల్ల ఏంటంటే ప్రతి నిమిషం ఆ ఎంబ్రియో ఎలా ఫామ్ అవుతోంది అనేది మనకి రికార్డింగ్స్ వచ్చేస్తాయి, మినిట్ టు మినిట్ ఆటోమేటిక్గా. సో దానివల్ల ఎంబ్రియో ఫార్మేషన్ అనేది మొత్తం స్మూత్గా అవుతుందా లేదా, ఎక్కడైనా ల్యాప్స్ ఉందా, ఎక్కడైనా డిలే జరిగిందా, ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది చాలా ఈజీగా కనిపెట్టవచ్చు. సో దీనివల్ల మనకి ఎంబ్రియోస్ ఏ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుంది. సో దీనివల్ల నెంబర్ ఆఫ్ సైకిల్స్ తగ్గుతాయి. అంటే అంత బాలేని ఎంబ్రియోస్ని లాస్ట్ ఉంచుకుంటాము, బెస్ట్ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి వాళ్ళకి ఫస్ట్ టైమే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దానివల్ల పేషెంట్కి కాస్ట్ తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, ప్రెషర్స్ తగ్గుతాయి, అండ్ తక్కువ నెంబర్ ఆఫ్ సైకిల్స్ కాబట్టి పేషెంట్ కి వాడాల్సిన మెడికేషన్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. దాంతో పేషెంట్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఇవి కూడా తగ్గుతాయి. సో ఇవన్నిటి స్టెప్స్ లోనూ ఏఐ ఇన్వాల్వ్ అవటం వల్ల మనకి సక్సెస్ రేట్స్ అయితే ఇప్పుడున్న టెక్నాలజీకి ఏఐ ఎక్కడెక్కడైతే వాడుతున్నారో ఒక 10 to 20% ఇంక్రీజ్ అయింది సక్సెస్ అనేది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు, అది వెయిట్ చేసి చూడాలి ఇంకా ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు వీటిని అనేది. ఏఐ చేయలేనిది ఏంటి అని అంటే మెయిన్ ఎగ్ క్వాలిటీని కానివ్వండి, స్పర్మ్ క్వాలిటీని కానివ్వండి, అది ఏం మార్చలేదు. ఓకే, ఏదైతే మనకు వస్తుందో దాంట్లో బెస్ట్ ఏంటి అనేది మనకి చెప్పగలదు. ఆ బెస్ట్ వాటిని మనం యూటిలైజ్ చేసుకొని మనం రిజల్ట్స్ని ఇంప్రూవ్ చేయగలం. ఇన్హరెంట్గా వాళ్ళకి ఎగ్లోనో, స్పర్మ్లోనో, లేకపోతే యూట్రస్లోనో, లేకపోతే ఫీమేల్ బాడీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఏఐ దాన్ని ఏమీ కవర్ చేయలేదు. సో ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కాస్ట్. సో మేబీ ఇంకొక డెకేడ్ పట్టచ్చేమో ఏ పూర్తిగా ఐవీఎఫ్ లో ఇన్వాల్వ్ అవడానికి. మీరు ఇందాక మాట అన్నారు కదా మేడం, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్నారు కదా, అసలు డిసడ్వాంటేజెస్ ఏముంటాయి? ఒకటి నేను చెప్పినట్టు కాస్ట్, సెకండ్ది మనం డేటా ఇస్తాం, పేషెంట్స్ డేటా ఇస్తాం, డేటా ప్రైవసీ ఒకటి వస్తుంది. తర్వాత నేను ఇందాక చెప్పాను ఆల్రెడీ మనం డేటా ఇచ్చిన దాన్ని అనలైజ్ చేసి మనం ఇచ్చిన దాంతో కంపేర్ చేసి మనకి రిజల్ట్ అవుట్పుట్ ఇస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఏఐలో ఉన్న డేటా అంతా కూడాను మన ఇండియన్ డేటా కాదు, వెస్ట్రన్ డేటా. సో వాళ్ళది డిఫరెంట్గా ఉంటుంది, రెస్పాన్స్, ఎంబ్రియో బిహేవ్ చేసే పద్ధతి మన ఇండియన్స్ది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మన డేటా మనం ఇవ్వకపోతే మనకి ప్రిసైజ్గా రాదు. ఈ మూడు మెయిన్, ఒకటి కాస్ట్, ఒకటి ప్రైవసీ ఇష్యూస్, ఇంకా అది ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది ఇంకా క్లారిటీ లేదు. థర్డ్ థింగ్, మన డేటా మనము ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి బెస్ట్ అవుట్కమ్ వస్తుంది. ఈ మూడు ఇప్పుడున్న డిసడ్వాంటేజెస్. ఫైనల్లీ ఒక క్వశ్చన్ చెప్పండి మేడం, మామూలుగా అయితే ఈ ఐవీఎఫ్ లో ఎవరైతే వస్తూ ఉంటారో సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది, చాలా సైకిల్స్ వాళ్ళు రావాలి వెళ్తా ఉంటారు అంటా ఉంటారు. అంటే ఏ వచ్చేసాక సక్సెస్ రేట్ అనేది బాగుంటుందని అంటారా? ఒక 10 to 20% పెరుగుతుంది ఇప్పుడున్న టెక్నాలజీకి. తర్వాత ఫ్యూచర్లో పెరగచ్చేమో. అంటే ఇప్పుడు మామూలుగా ఏఐ లేకుండా చేసే సైకిల్స్లో ఒకసారి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే 40 to 50% ఉంది సక్సెస్ రేట్. అది మన ఇండియాలోనే కాదు, ఓవరాల్ వరల్డ్ అలాగే ఉంది. ఇంటర్నేషనల్ సక్సెస్ రేట్ అంతే ఉంది. ఏఐ వల్ల అది కొంచెం ఒక 50-60 అయింది. మన ఎగ్ని, స్పర్మ్ని, క్వాలిటీని మాత్రం ఏఐ వల్ల మార్చలేము. ఉన్న వాటిలో బెస్ట్ సెలెక్ట్ చేసుకొని దాన్ని యూస్ చేసి సక్సెస్ ని పెంచొచ్చు. కమింగ్ టు కాస్ట్ వస్తే మాత్రం ఏ ఎంటర్ అయితే మాత్రం కాస్ట్ అనేది
ఒక రకంగా తగ్గొచ్చు, ఒక రకంగా పెరగొచ్చు. ఎలా అంటారు? ఆ టెక్నాలజీ, ఆ సాఫ్ట్వేర్ అవన్నీ మనం Yeah. ఎప్పుడైతే పర్చేస్ చేస్తాం కదా, Hmm. దాని కాస్ట్ అంతా మనకి పేషెంట్ మీదనే పడుతుంది, ఓకే. డివైడ్ అవుతుంది. కాకపోతే నెంబర్ ఆఫ్ సైకిల్స్ తగ్గుతాయి కాబట్టి, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ తగ్గుతాయి కాబట్టి తగ్గొచ్చు. సో ఇప్పటికైతే పెరుగుతుంది ప్రెసెంట్. ఎస్. కొంచెం బాగా మనకి ఇంకా రీసెర్చ్ అయ్యి ఇంకొంచెం చీప్ అయిన తర్వాత, ఎప్పుడైనా టెక్నాలజీ కొత్తది వచ్చినప్పుడు ఫస్ట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, దాని యూటిలైజేషన్ పెరిగే కొద్దీ ఇంకొంతమంది ప్లేయర్స్ వచ్చి దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అవి కొంచెం ఎక్కువైన తర్వాత, ఇంకొంచెం సాఫ్ట్వేర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత దాని కాస్ట్ ఆటోమేటిక్గా కాంపిటీషన్ వల్ల తగ్గుతుంది. ఎస్. సో అప్పుడు అది కాస్ట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఐవీఎఫ్ కాస్ట్ తగ్గుతుంది. ఇప్పుడైతే ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం వల్ల మనం సాఫ్ట్వేర్స్ పర్చేస్ చేయాలి కదా, ఆ కాస్ట్ కొంచెం పేషెంట్కి బర్డెన్ అవుతుంది. కంప్లీట్ గా ఏ వచ్చేసాక మేడం, అంటే మీరు 100% అష్యూరెన్స్ ఇచ్చేస్తారా క్లయింట్ కి లేదు, సక్సెస్ అని? సైన్స్ కి ఎప్పుడు ఎలా ఉంటుందంటే, నేచర్ కి సైన్స్ హెల్ప్ చేస్తుంది అంతే, అంతేగాని నేచర్ని ఎప్పుడూ రీప్లేస్ చేయలేదు. అలా అవుతుంది అని అనుకుంటే అది మన ఈగో, మనకి బాగా ప్రౌడ్ ఎక్కువైంది అన్నట్టు అనమాట. అది ఇప్పటికి నియర్ ఫ్యూచర్లో అయితే కాదు, చాలా టైం పట్టొచ్చు దానికి. ఇప్పుడు మనము ఐవీఎఫ్ అనేది అరౌండ్ 40 to 50 దగ్గరే ఉన్నాం. ఎన్ని ఇయర్స్ తర్వాత? 1978, అంటే ఆల్మోస్ట్ 50 అనుకోండి, 48 ఇయర్స్ అవుతుంది. 48 ఇయర్స్లో 1% నుంచి 40-50%కి వచ్చాం. అంటే ఒక సంవత్సరానికి 1% వేసుకోండి యావరేజ్గా. సో అలా చూసుకుంటే, అంటే ఇప్పుడు స్పీడప్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ మేబీ 80s ఆ రేంజ్కి రావడానికి ఇంకొక 15-20 ఇయర్స్ పట్టొచ్చేమో, చూడాలి. థ్యాంక్ యూ మ్యామ్.